ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే ఈ కాకరకాయని చేదుగా ఉంటుందని పిల్లలు తినటానికి ఇష్టపడరు. ఇలా చిప్స్ పకోడీలాగా చేసి పెట్టినట్టయితే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ కాకరకాయ చిప్స్ ని ఒకసారి ఈ విధంగా మరింత హెల్దీగా తయారు చేసి పెట్టినట్లయితే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. పకోడీ కూడా చూడండి, పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా కలర్ఫుల్గా ఉంది కదండి. చూడటానికే కాదండి, తింటే కూడా నార్మల్ పకోడీ కంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కూడా చేదు తెలియదు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఒక 600 గ్రామ్స్ వరకు ఉంటాయి కాకరకాయలు. వీటిని కొంచెం మందంగా చిప్స్ లాగా రౌండ్స్గా కట్ చేసుకొని వీటి మధ్యలో ఉన్న గట్టిగా ఉన్న గింజలను మాత్రం తీసేసి కొంచెం లేతగా ఉన్న వాటిని అలాగే వదిలేసి, లేత గింజలు చేతితో ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటాయి అన్నమాట. మనం కట్ చేసేటప్పుడే గట్టి గింజలు తెలుస్తాయి అన్నమాట. వాటిని తీసేస్తే ఎన్ని వచ్చాయో చూడండి. ఒక గ్లాసు పులిసిన మజ్జిగను తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ టర్మరిక్, తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా వేసి అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని కాకరకాయ ముక్కల్లో వేసి మూత పెట్టి ఒక స్టీమ్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పకోడీ చిప్స్ కోసం పౌడర్స్ని ప్రిపేర్ చేసుకుందాం. లైట్గా వేయించి పెట్టుకున్న 1/4 కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అవేనండి అవిసె గింజలు. ఆ తర్వాత 3/4 కప్పు పల్లీలు, 3/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు నువ్వులు అనమాట. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ని పల్లీలని రెండింటిని మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి శనగపిండిని కూడా వేసుకొని స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఆమ్చూర్ పౌడరు, 1.5 స్పూన్ ధనియా పౌడరు, 1.5 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, తర్వాత సాల్ట్ అనమాట. బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను, అంటే చేత్తో కలిపే పని లేకుండా అనమాట. కొద్దిగా కల్లుప్పు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక స్టీమ్ వచ్చిందండి. ఇక కుక్కర్ మూత తీసి చూద్దాం. కాకరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి. ఒక స్టీమ్ కంటే ఎక్కువగా ఉడికించినట్లయితే వాటర్ని పీల్చుకొని మెత్తగా అయిపోతాయి. కాకరకాయ ముక్కల్ని ఫిల్టర్ చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు మజ్జిగ మొత్తం వేరే బౌల్లోకి వచ్చేసి కాకరకాయ ముక్కలు పొడి పొడిగా వచ్చాయి చూడండి. ఈ వాటర్ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. కొద్దిగా తాగొచ్చు. ఒక 1/4 కప్పు నువ్వులని ఉడికించిన కాకరకాయ ముక్కల మీద చల్లుకొని మిగిలిన మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకుని ముక్కలన్నింటికి పట్టేటట్లు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి మనకి కావాల్సినన్ని పీసెస్ని కాకరకాయ చిప్స్ కోసం సపరేట్ చేసుకోవాలి. మసాలా పౌడర్ని ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ముక్కలకు బాగా పట్టించాలి. 10-12 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని కలర్ కోసం 1 స్పూన్ బీట్రూట్ పౌడర్ని వేస్తున్నాను. మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. పీసెస్లో ఇంకొంచెం తడి ఉన్నట్లు అనిపించినట్లయితే ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ని చల్లుకున్నట్లయితే పైన లేయరు క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈ బియ్యం పిండిని పీసెస్కి పట్టేటట్లు ఒకసారి కలుపుకొని 10 మినిట్స్ ఫ్యాన్ గాలికి వదిలేసి ఇంకా మనం పకోడీకి రెడీ చేసుకుందాం. మొత్తం పీసెస్కి మసాలా పట్టించి మనం చిప్స్కి సపరేట్గా తీసుకున్నాం కదా, ఇంకా మిగిలిన దానిలో ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసి కొంచెం స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇందులోకి వెల్లుల్లిని కూడా దంచి వేసుకొని గట్టిగా కలిపినట్లయితే మనకి పకోడీ పిండిలాగా ముద్దగా గట్టిగా వస్తుందన్నమాట. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత కోసం కలిపి రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా బాండీలో పట్టినన్ని కాకరకాయ చిప్స్ని ఆయిల్లో వేసి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ పకోడీ కోసం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముద్దను కూడా ఇలాగే నూనెలో వేసి వేయించుకోవటమే. బీట్రూట్ పౌడర్ కూడా వేయటం మూలాన కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇందులోనే కరివేపాకు రెబ్బలు, మధ్యలో ఘాటు పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని బాండీలో నుంచి తీసి ప్లేట్లోకి వేసుకోవటమే. పకోడీల కోసం కలుపుకున్న పిండిని కూడా బాండీలోకి వేస్తున్నాను చూడండి. పట్టినన్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఒక రౌండ్ ఆయిల్లో వేసి తీసిన ప్రతిసారి మళ్ళీ ఆయిల్ కరెక్ట్గా వేడిగా ఉందో లేదో చూసుకొని మళ్ళీ పకోడీలు కానీ చిప్స్ కానీ వేయాలి. అరెలు, బోండాలు లాంటివి కూడా ఆయిల్ సరిగ్గా కాకుండా వేసినట్లయితే మెత్తగా అయిపోయి నూనె పీలుస్తాయి అన్నమాట. మన హెల్దీ టేస్టీ కాకరకాయ చిప్స్, పకోడీ కూడా రెడీ అయిపోయాయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.